గ్రైండర్ అయితే ఆగిపోయిందండి. సగం పప్పు నలిగేసి అయితే ఆగిపోయిందనమాట. ఎక్కడ పని అక్కడే ఉంది. వర్షం చూసారా అసలు, ఉరుములు మెరుపులతోటి పెద్ద వర్షం అయితే ఉన్నట్టుండి అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా బ్యాక్ సైడ్ అంతా కూడా మొత్తం కూడా తడిచిపోయిందనమాట. లోపలికి వాటర్ వచ్చేస్తున్నాయని చెప్పేసి అయితే ఇంకా అక్కడ వాటర్ పడుకోకుండా ఉండటానికి చిన్న బరకం లాంటిది అయితే అడ్డు పెట్టారండి. ఇంకా వాషింగ్ మిషన్ మీద కూడా వాటర్ పడకుండా ఉండాలని. ఇంక ఇది బయట సైడ్ అనమాట. నేనైతే వాషింగ్ మిషన్లో బట్టలు తీసాను కదండి, అవి తీగ మీద వేసానంటే ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా అవైతే తీసుకొచ్చేసి నేను ఇక్కడ సైడ్ అంతా అయితే బట్టలు ఆరేసానండి. మాకు ఇంకా అటువైపు ఆరేసుకోవడానికి ఉండదనమాట. ఈ పక్కకు అయితే తీసుకొచ్చి ఆరేసాను. ఎంత గాలి ఎంత వర్షం చూడండి అసలు. ఉన్నట్టుండి వాతావరణం మారిందంటే నాకు చాలా ప్రాబ్లం అయిపోతుందండి. కరెంటు పోతుంది, మళ్ళీ పప్పు పని ఆగిపోతుందండి. చాలా లేట్ అయితే అయిపోతుంది అనమాట. ఇంక ఇదంతా పూర్తయి నాకు ఈ వర్షం తగ్గాక అప్పుడు కరెంట్ వస్తుంది. కరెంట్ వచ్చాక మళ్ళీ పప్పు వేసామంటే చాలా టైం అయితే అయిపోతుంది.